స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాది, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నటువంటిది విజయవాడది. ఇది తాజాగా జగన్మోహన్ రెడ్డి విసిరినటువంటి అస్త్రం. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆవేశపూరిత ప్రసంగాన్ని చేసుకొచ్చారు. అందులో ఈనాడుకి సంబంధించినటువంటి ఈనాడు చేసిన వ్యవహారం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ సాగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. జాతి నిలబడింది అన్నా కూడా, అల్పసంఖ్యాకులు నిలబడగలుగుతా ఉన్నారు అని అన్నా కూడా, రిజర్వేషన్లను కల్పించి ఒక్క తాటిపై వాళ్ళ నిలబెట్టే కార్యక్రమం జరిగింది అని అంటే అది ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అనగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, అండనిస్తుంది, ఒక మహాశక్తిగా తోడుగా నిలబడుకుంటుంది. చదువుకునేందుకు వీలు లేదని తరతరాలుగా కూడా అణిచివేసిన వర్గాలలో తాను జన్మించి చదువుకునేందుకు మాకు మాత్రమే హక్కుంది అని చెప్పి అనుకునే వర్గాల కన్నా కూడా, వాళ్ళందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు. ఆయన బడిలో చదువుకుంటా ఉన్న రోజుల్లో ఆయన దళితుడు కాబట్టి తన తరగతి గదిలో మంచినీరు తాగాలంటే ఆ గదిలో ఉన్న కుండలో నుంచి గ్లాస్ ముంచుకొని నీరు తాగడానికి వీల్లేదట. ఆ బడిలో ప్యూను దళిత విద్యార్థికి నీటిని ఆయన తెచ్చుకున్న గ్లాసులో నుంచి పైనుంచి పోసేవాడట. ఒకసారి అంబేద్కర్ గారు ఆయన చెప్పిన మాటలు ఒకసారి వింటే, బడికి ఏ రోజైనా కూడా ప్యూన్ రాకపోతే ఆ రోజు నాకు తాగడానికి మంచినీళ్లు కూడా లేనట్టే అని చెప్పి అనే మాటలు ఒక్కొక్కసారి బాధ కలిగిస్తాయి. ఒక్కొక్కసారి జరుగుతా ఉన్న ఆ నిజాలను చూసినప్పుడు ఇంకా మనము ఎక్కడ ఉన్నాము అని చెప్పి అనిపించే మాటలు ఇవి. ఆనాటి బాధల్ని గుర్తు చేస్తూ సాగినటువంటి ప్రసంగం. అదే సందర్భంలో అందరినీ ఒక్కతాటిపైకే నిలబెట్టాలంటూ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే అన్నటువంటి ఉపన్యాసంతో ప్రధానంగా తను చేసుకొచ్చినటువంటి పాయింట్స్ని చెప్పుకుంటూ వచ్చారు. అదే కీలకమైనటువంటి ఉపన్యాసం ఇవాళ సాగింది.